హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, అమ్మఒడి బ్లాగ్లో రకరకాల హెడ్డింగ్స్ ఉన్న పోస్టుల క్రింద ఎందులో చర్చించానో ఇప్పుడు వెతికే ఓపిక లేక మీకు పునః ప్రెజెంటేషన్ రీప్రెజెంటేషన్ ఇస్తున్నాను. నక్సల్స్కి డ్రామోజీకి ఉన్న సంబంధాన్ని 1992లో పీవీజీకి వీడి జుట్టు తెలిసిపోయాక, వీడి వలయం తెలిసిపోయాక 93 బిగినింగ్లో ఆ సీక్వెన్స్లోనే ఓ 10 రోజుల ముందో వెనకో ఈ డ్రామోజీ గాడు తొలిసారిగా తన ముఖం బయట పెట్టి పబ్లిక్కి చూపించాడు. లేకపోతే వాడు జనంలో కలిసిపోయి, ఒకవేళ వాడి మోసము గూఢచర్యము తెలిసిపోయి ప్రజలు వాడి సోమాజీ గూడ మీద దాడి చేస్తే అప్పటికింకా బాటసింగారం ఫిల్మ్ సిటీ లేదండి. ఆ ఊహ కూడా లేదు వాడికి. ఒకవేళ ఊహ ఉన్నా బయటకైతే ఇంకా బయట పెట్టలేదు. వాడిని ప్రజలు గనక వాడి కార్యాలయం మీదో, కొంప మీదో దాడి చేస్తే, పట్టుకోండి రామోజీరావుని, కొట్టండి, కొరకండి, చంపండి, నరకండి అని వాడే అరుస్తూ వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకోగలడు. ఎందుకంటే వాడి ముఖం ఎలా ఉంటుందో ఎవడికి తెలియదు కదా! అలా ఆ పాయింట్ కూడా నేను పివి నరసింహారావుకి చెప్పాను. అందుకే వాడి మొహం బయట పెట్టాడు అని. వాడి జుట్టు మా పీవీజీ చేతికి దొరికాక వాడు పబ్లిక్ గార్డెన్స్లో ఘంటసాల వారి విగ్రహ ప్రారంభోత్సవానికి, అదే అన్వెయిలింగ్ ఆఫ్ ది ఐడల్, ఆ విగ్రహావిష్కరణకి కోసం మొదటిసారి వాడి ముఖం బయట పెట్టాడు మీడియాకి. అప్పటికి ఉన్నది మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయితే డీడీ ఒక్కటే. వాడి పేపర్లో కూడా వేసుకున్నాడు. అది తొలిసారిగా జనాలకు వాడి మొహం చూడడం. వాడి మొహం నాకైతే తెలుసు. నా మిత్రురాలి పెళ్ళికి వాడు వస్తే నా మిత్రురాలు నాకే చెప్పింది, అతడికి కూల్ డ్రింకు, మంచినీళ్ళు ఇచ్చే సర్వీస్ వాడి దృష్టిలో పడితే నీ కెరియర్ బాగుంటుంది, నీ ఫ్యాక్టరీ పైకొస్తుందని. పాపం ఆ పిచ్చిదానికి తెలియదు. వాడు పడకటిళ్ళు పావనం చేసే, పావనం కాదు, పడకటిళ్ళకి ప్రవేశించే వాళ్ళకే కెరియర్ ఇస్తాడని. అప్పుడు వాడికి మంచినీళ్ళు ఇచ్చాను. నా చేతి నీళ్లు తాగాడు. 7 చెరువుల నీళ్లు కక్కి మరీ చచ్చాడు. అలాంటి ఆ డ్రామోజీ ఈ వాడి ముఖం బయటకి పెట్టేందుకు ఒక 10 రోజుల ముందో వెనకో వాడి సోమాజీ గూడ వెనక ఒక లీడ్ నక్సల్ చంపబడి దున్నపోతు బండి మీద వాడి సోమాజిగూడ ఆఫీస్ వెనకాల కనుగొనబడింది. ఆ దున్నపోతు బండి మీదే వాడి శరీరం ఈడ్చబడింది. ఈ రామకృష్ణ అని చెప్పబడతాడు, ఇప్పుడు ఉన్నాడో పోయాడో నక్సల్ లీడరు. అలాంటి హైయెస్ట్ లీడరే. వాడి పేరు ఏదో నా వస్తుంది వెనకాల, అప్పన్న లాంటిది కాదు, ఏదో నా వస్తుంది. పూర్తి పేరు నాకు ఇప్పుడు గుర్తు లేదు. చాలా కాలం అయినందున, 30 ఏళ్లకు పైన అయినందున. అప్పట్లో అంతగా నక్సల్స్ ఎంత వణికాడో తర్వాతే పబ్లిక్కి మొహం చూపించాడు కూడాను. అప్పట్లో నక్సల్స్ ఎంతగా అంటే బస్సులు కాల్చేస్తారు, టెలిఫోన్ ఎక్స్చేంజ్లు కాల్చేస్తారు, రైళ్ళు పట్టాలు పీకి పారేస్తారు. కానీ ఒక్క కార్పొరేట్ కంపెనీ ఆస్తి జోలికి కూడా వెళ్ళరు. కేవలం వంతెనలు పేల్చేస్తారు. ప్రజల ఆస్తి మాత్రమే. అదే విధంగా దేశభక్తి అవుతుంది. ఒక్కడు క్వశ్చన్ చేయలేదు. క్వశ్చన్ చేసిన వాడు పీకలు కొయ్యబడ్డారు. నా చుట్టూ రక్షణ వలయం ఉన్నది కాబట్టి నేను క్వశ్చన్ చేశాను. 2008లో బ్లాగు ప్రారంభించాక ప్రత్యేకంగా రాశాను. అంతేగాక ఈ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు యుఎన్ సొమ్ము దొబ్బి తింటూ, ఆ యుఎన్ ఐక్యరాజ్య సమితి అన్నదే నానా జాతి సమితి ఫెయిల్యూర్తో ఒక పరీక్షలు చేసుకొని అందులో ఉన్న బొక్కలు బూడ్చుకొని మళ్ళీ ఇంకొక ఐక్యరాజ్య సమితి దాని భద్రతా మండలిలో సీటు, దాని యూనిసెఫ్ చిల్డ్రన్ కోసం పనిచేస్తే దాని తరపున ఎంతమంది మదర్ తెరేసాలు ఎన్ని పనులు చేశారో ఇప్పుడైతే తెలుసు. పోలీసులకి నక్సల్స్కి గనక మధ్య పోరాటాలు జరిగితే పోలీసులు చేస్తే ఏం మాట్లాడరు. నక్సల్స్ యొక్క దేశభక్తిని మరో కోణాల్లో స్పృశిస్తూ వార్తాంశాలు, వ్యాసాలు వస్తాయి, స్పీచ్లు వస్తాయి. అది పోలీసులు చంపబడితే ఏముండదు. నక్సల్స్ చంపబడితే మానవ హక్కులు, మరి పోలీసులు చంపబడితే ఎక్కడా మానవ హక్కులు ఉండవు. ఎవ్వడూ మాట్లాడరు.
దాన్ని ప్రశ్నిస్తూ ఏం పోలీసులు మనుషులు కారా, మానవులు కారా, వాళ్ళకి హక్కులు లేవా అని తొలిసారి బ్లాగ్లో వేసింది నేనే. తర్వాతే జనాలకి ఇప్పుడు ఆ అన్నవాడిని వాడి పేక కొయ్యనప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది కదా మిగతా వాళ్ళకి. తర్వాత బ్లాగ్ లోకల్లో చాలామంది అన్నారు. తర్వాత బ్లాగ్ లోకల్లో అలా అన్న వాళ్ళని కొంత వేధించారు, పేకలైతే కొయ్యలేదు కానీ. అలాగా ఆ నక్సల్స్ నాశనం చేసిందంతా ప్రజల సొమ్మే. ఒక్క అవినీతిపరుడైనటువంటి కార్పొరేట్ కంపెనీ వాడు, ఒక్కప్పుడు ప్రజల్ని దోచుకుండే ఒక్క కార్పొరేట్ వాడు వీళ్ళకి కనబడలేదు. ప్రభుత్వ ఆస్తులే, ప్రజల ఆస్తులే కనబడ్డాయి. అది దేశభక్తట. మరిప్పుడు వాడు నాశనం అయ్యే కొద్దీ మొన్న చావడం కాదు, చాలా కాలం ముందే నక్సల్స్ అంతా గోళ్ళు గింటుకుంటూ కూర్చున్నారే. వాళ్ళు ఎంత భయంకరులంటే చేసేవన్నీ చేసేసి సింపుల్ సారీ చెప్పేస్తారు. నేను ఆత్మ విమర్శ చేసుకుంటున్నాను కమ్రేడ్ అని. ఆడపిల్లల్ని ఆవేశం, దేశం పట్ల భక్తి, సామాన్యుల పట్ల ఇష్టము, తమ జీవితాల్లో, తమ కుటుంబాల్లో, తమ సామాజిక వర్గాల్లో, తమ సమాజంలో, తమ ఆర్థికంగా ఉన్న స్టేజ్లో ఉన్న మిగతా వాళ్ళకి జరిగిన అన్యాయాలు చూసి రగిలిపోయే వాళ్ళని ఆకర్షించి లోపలికి తీసుకుంటారు. తర్వాత వాళ్ళని సెక్స్ బానిసలుగా కూడా వాడుకుంటారు. ఈ నక్సల్స్ గురించి ఏం రాసేవాడు వాడు? డ్రమోజీ ఏం చెప్పేవాడు? అది లోపల ఉన్న రొచ్చైతే. అది నక్సల్స్కి డ్రామోజీకి ఉన్న అవినాభావ సంబంధం అయితే. అచ్చంగా నక్కీరన్ గోపాలన్ గాడు వీరప్పన్ గాడిని చూడగలడు, కానీ వీరప్పన్ గాడి దగ్గరికి చాలామంది వీళ్ళు వెళ్ళగలరు జర్నలిస్టులు, కానీ వాడిని మాత్రం పోలీసులు పట్టుకోలేరు. వాడు ఎర్రచందనం అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని సిటీలకు వచ్చే మళ్ళీ మజాలు చేసుకుండేది. అలాంటి వాడిని వాడు అట్లా, వాడు ఇట్లా, వాడు కోతి రక్తం తాగుతాడు, అంత క్రూరుడు, ఇంత క్రూరుడు అని పిక్చర్ ఇవ్వడం తప్పితే ఏనాడన్నా వాడిని పట్టించే ప్రయత్నం చేసిందా మీడియా? ఏం మీడియాకి లేదా ప్రజల పట్ల బాధ్యత? అచ్చంగా ఈ నక్సల్ ఇదే. ప్రజల పట్ల బాధ్యత కానీ, ప్రేమ కానీ ఏమీ లేవు. అచ్చం డ్రామోజీకి తొత్తులుగా పనిచేశారు. సంపాదించిన సొమ్ములతో ఆయుధాలు సమకూర్చుకోవడం ఒక్కటే మనకి చెప్పబడుతుంది. అడవుల్లో వాళ్ళు అష్టకష్టాలు పడతారనే చెప్పబడుతుంది, కానీ వాళ్ళకి 5 స్టార్ సుఖాలు కూడా ఇవ్వబడ్డాయి. కాబట్టి డ్రామోజీ పట్టుబడ్డాక ఆ నక్సల్ అన్నటువంటి ఆ బెడద క్రమంగా ఎట్లా పొట్టు కొట్టబడిందో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్. కామన్ మ్యాన్. హరి ఓం. ప్రియ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ పరిశీలనార్హం అనిపిస్తే please like, share and recommend my channel to others as well. Subscribe it. Please support Ammavudi Mata Ananta Ananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to continue this war with wisdom as weapon. www. ప్రియ పుత్రులందరికీ ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో మీకు చేతనైన రీతిలో పాల్గొనవలసిందిగా, పాలు పంచుకోవలసిందిగా, కుల మతాలకి, రాజకీయాలకి, ప్రాంతీయతలకి, దేశీయతలకి కూడా అతీతంగా మానవతా ధర్మాన్ని స్మృతిలో ఉంచుకొని పాలు పంచుకోవలసిందిగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.